నమస్కారం అండి అందరికి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిఎంఆర్ జ్యువెలరీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఇప్పుడు నేను మీకు బ్రేస్లెట్ కలెక్షన్ చూపించబోతున్నాను. మీకు ఏదైనా డిజైన్ నచ్చితే కింద నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. మోర్ డిజైన్స్ కోసం, మోర్ జ్యువెలరీ ఇన్ఫర్మేషన్ కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్రేస్లెట్ కలెక్షన్ లో మనం ఫస్ట్ చూడబోయే బ్రేస్లెట్ ఇదేనండి. చూస్తున్నారు కదా, చాలా సింపుల్ గా అండ్ బ్యూటిఫుల్ గా ఇచ్చారు డిజైన్ ని. డీటెయిలింగ్ గా చూసుకుంటే ఇవన్నీ ఫ్లవర్స్ వచ్చాయండి, ఒకదాని కింద ఒకటి. సో ఇందులో మనకి సీజర్స్ అయితే యూజ్ చేశారు. డీటెయిల్ గా మనం చూసుకుంటే ఇక్కడ మనకి ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చిందండి. చుట్టూరా సీజర్స్ వచ్చాయి, మధ్యలో మనకి డ్రాప్ షేప్ అయితే వచ్చిందనమాట. ఫ్లవర్ అవుటర్ పార్ట్ చూసుకుంటే మనకి గోల్డ్ తో ప్లేన్ లో ఇచ్చారు. కింద కూడా మనకి ఇంకొక ఫ్లవర్ అయితే వచ్చింది. చుట్టూరి సీజర్ స్టోన్స్, మధ్యలో మనకి డ్రాప్ షేప్ అయితే వచ్చింది. ప్రతి ఫ్లవర్ కి మధ్యలో మనకి ఇంటర్ లింక్ అయితే ఇచ్చారండి. ఇవన్నీ ఫ్లవర్స్ వచ్చాయి. కింద మీరు చూసుకుంటే మనకి అడ్జస్టబుల్ లింక్స్ ఎక్స్ట్రాగా ఇచ్చారు. సో ఇది ఎవరు వేసుకున్నా ఈజీగా సరిపోతుంది. దీని వెయిట్ వచ్చేసి 9 grams అండి. సో ఇది మీరు ఫంక్షన్స్ లో మ్యాచింగ్ పైకి వేసుకోవడానికి చాలా బాగుంటుంది. మనం నెక్స్ట్ చూడబోయే బ్రేస్లెట్ ఇదేనండి. చూస్తున్నారు కదా, చూడడానికి ట్రెండీ లుక్ లో అయితే ఉంది. డీటెయిలింగ్ గా చూసుకుంటే ఇక్కడ మనకి లీఫ్ లాగా వచ్చి అందులో సీజర్స్ ఇచ్చారు. అటు కూడా మనకి 2 లీవ్స్ వచ్చి కలర్ సీజర్ అయితే వచ్చింది గ్రీన్ కలర్ లోని. కింద మీరు చూసుకుంటే లీవ్స్ వచ్చి పింక్ సీజర్స్ అయితే వచ్చాయండి. అటు కూడా మనకి ఇంకొక పెద్ద లీఫ్ ఇచ్చి సీజర్ స్టోన్స్ తో అయితే ఫిక్స్ చేశారు. మనకి బ్రేస్లెట్ అంతా సేమ్ అలానే ఉందండి. చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా. ఇది మనకి 13 grams లో అయితే వచ్చేస్తుందండి. లైట్ వెయిట్ తో ఇస్తున్నారనమాట. ఈ బ్రేస్లెట్ ని మీరు గిఫ్టింగ్ గా ఇవ్వచ్చండి. అండ్ దీన్ని అకేషనల్ గా కూడా యూస్ చేసుకోవచ్చు. బ్రేస్లెట్ కలెక్షన్ లో మనం నెక్స్ట్ చూడబోయేది ఇదేనండి. ఇది మనకి బ్లాక్ బీడ్ లో అయితే వచ్చింది. డీటెయిలింగ్ గా చూసుకుంటే ఇక్కడ మీరు చూడండి, క్యాప్ వచ్చింది. దాని కిందనే మనకి 4 బ్లాక్ బీడ్ చైన్స్ అయితే హ్యాంగ్ చేశారు. దాని కిందన ఇంకొక క్యాప్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూడండి 2 గోల్డ్ బాల్స్ అయితే వచ్చాయి. అది మనకి ప్లెయిన్ లో వచ్చింది. అండ్ మధ్యలోని లాకెట్ చూస్తున్నారు కదండి, సర్కిల్ షేప్ లో వచ్చింది. అందులో మీరు చూసుకుంటే మనకి ఫిలిగ్రీ వర్క్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి 3 పెటల్స్ అయితే వచ్చాయి. వాటిలోని కలర్ సీజర్స్ అయితే ఇచ్చారండి. మధ్యలో ఇంకొక గోల్డ్ బాల్ ఇచ్చారు. అది మనకి ప్లేన్ లో అయితే వచ్చింది. కింద 2 గోల్డ్ బాల్స్ అయితే వచ్చాయి. అవి కూడా మనకి ప్లేన్ లో ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి క్యాప్ వచ్చింది. కింద సేమ్ యాస్టీస్ గా పైలాగే మనకి 4 బ్లాక్ బీడ్స్ చైన్ వచ్చి కింద ఇంకొక క్యాప్ అయితే ఇచ్చారండి. దీనికి అడ్జస్టబుల్ లింక్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇది ఎవరు వేసుకున్నా ఈజీగా సరిపోతుంది. ఇది మనకి 10 grams లో అయితే వచ్చేస్తుందండి. ఇది మీరు ఆఫీస్ వేర్ కి వేసుకోవడానికి చాలా బాగుంటుంది. బ్రేస్లెట్ కలెక్షన్ లో మనం నెక్స్ట్ చూడబోయే బ్రేస్లెట్ ఇదేనండి. చూస్తున్నారు కదా, చూడడానికి చాలా ట్రెండీ లుక్ లో అయితే ఉంది. డీటెయిలింగ్ గా చూసుకుంటే పైన మనకి ఫ్లవర్ అయితే వచ్చిందండి. చుట్టూరా మనకి సర్కిల్ షేప్ వచ్చింది. ఇది మనకి ప్లెయిన్ గా అయితే ఇచ్చారు. కింద చూడండి ఇంకొక 2 ఫ్లవర్స్ అయితే వచ్చాయి. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే అవుటర్ పార్ట్ అంతా ఎనామిల్ వచ్చింది. ఎనామిల్ తో ఇచ్చారు వీళ్ళు. అండ్ ఇక్కడ మధ్యలో మనకి సర్కిల్ వచ్చింది కదా, దాన్ని లేజర్ కట్ లో అయితే ఇచ్చారు. మధ్యలో మీరు చూసుకుంటే మనకి రెడ్ ఎనామిల్ తో అయితే పెయింట్ చేశారనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే మళ్ళీ 2 ఫ్లవర్స్ అయితే వచ్చాయండి. అండ్ ఇక్కడ చూడండి మిడిల్ పార్ట్ ఎంత బాగుందో. ఇక్కడ మనకి సర్కిల్ షేప్ వచ్చింది. అవుటర్ పార్ట్ అంతా లేజర్ కట్ లో ఇచ్చారు. మధ్యలో మనకి డిజైన్ అయితే వచ్చి దాన్ని ఎనామిల్ తో ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి ఫ్లవర్ వచ్చింది. అండ్ ఇక్కడ అవుటర్ పార్ట్ అంతా ఎనామిల్, అండ్ ఇక్కడ సర్కిల్ షేప్, అండ్ మధ్యలో మనకి ఇది కూడా ఎనామిల్ పెయింట్ తో ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి 2 ఫ్లవర్స్ అయితే వచ్చాయి. కింద మీరు చూసుకుంటే మనకి అడ్జస్టబుల్ లింక్స్ అయితే ఇచ్చారండి. సో ఇది ఎవరు వేసుకున్నా ఈజీగా సరిపోతుంది అనమాట. ఇది మనకి జస్ట్ 7 grams లో అయితే వచ్చేస్తుందండి. ఈ బ్రేస్లెట్ మీరు ట్రెండీ వేర్ పైకి వేసుకోవడానికి పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బ్రేస్లెట్ చూడడానికి చాలా డిఫరెంట్ లుక్ లో అయితే ఉంది కదండి. డీటెయిలింగ్ గా మనం చూసుకుంటే
ఇక్కడ మనకి కంప్లీట్ గా సర్కిల్ షేప్స్ అయితే ఇచ్చారనమాట. అందులో మనకి డిఫరెంట్ డిజైన్స్ అయితే వచ్చాయి. డీటెయిలింగ్ గా చూసుకుంటే ఇక్కడ మనకి సర్కిల్ వచ్చి అందులో ఫ్లవర్ అయితే ఇచ్చారండి. కింద మనకి మధ్యలో లైన్స్ లాగా అయితే వచ్చింది. ఇక్కడ కూడా సేమ్ పై లాగే ఫ్లవర్ ని అయితే ఇచ్చారు. కింద మీరు చూసుకుంటే ఫ్లవర్ లా వచ్చి దాన్ని ఎనామిల్ తో అయితే ఇచ్చారనమాట. ఇక్కడ కూడా మనకి ఫ్లవర్స్ అయితే వచ్చాయండి, 2 ఫ్లవర్స్. మధ్యలో మనకి లైన్స్ లాగా అయితే వచ్చింది. ఇక్కడ లాకెట్ చూసుకుంటే మనకి సర్కిల్ షేప్ లో అయితే ఇచ్చారండి. ఇక్కడ మనకి ఎనామిల్ తో చాలా చక్కగా డిజైన్ చేశారు కదా. ఇక్కడ కూడా మనకి 2 ఫ్లవర్స్ అయితే వచ్చాయి, మధ్యలోని లైన్స్ లాగా అయితే ఇచ్చారు. ఇక్కడ చూడండి సేమ్ మనకి పైదాన్ లాగే ఫ్లవర్ వచ్చి దాన్ని ఎనామిల్ తో అయితే ఇచ్చారనమాట. కింద కూడా మనకి ఫ్లవర్స్ లైన్స్ లాగా అయితే డిజైన్ వచ్చింది. దీని వెయిట్ వచ్చేసి జస్ట్ 8 గ్రామ్స్ అండి. ఇది మనకి లైట్ వెయిట్ లో అయితే వచ్చేస్తుంది. ఇది మీరు ట్రెండీ వేర్ పైకి వేసుకుంటే చాలా బాగుంటుంది. బ్రేస్లెట్ కలెక్షన్ లో ఇప్పుడు మీరు చూస్తున్న బ్రేస్లెట్ మనకి డిఫరెంట్ ఫినిషింగ్స్ లో అయితే వచ్చిందండి. డీటెయిలింగ్ గా మనం చూసుకుంటే ఇక్కడ గోల్డ్ బాల్స్ అయితే వచ్చాయి. ఇవన్నీ లేజర్ కటింగ్ లో అయితే వచ్చాయన్నమాట. అందుకే మనకి చూడడానికి షైనీ లుక్ లో అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్లవర్స్ వచ్చింది. ఫ్లవర్ పెటల్స్ చుట్టూరా మనకి ప్లెయిన్ గా ఇచ్చి మధ్యలో లేజర్ కట్ అయితే వచ్చింది. ఇది మనకి వైట్ గోల్డ్ కోటింగ్ లో అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి డ్రాప్ షేప్ అయితే వచ్చిందనమాట. ఇది మనకి రోజ్ గోల్డ్ ఫినిషింగ్ లో అయితే ఇచ్చారు. ఇందులో మనకి లైన్స్ వచ్చాయండి. సో లైన్స్ మధ్యలో మీరు చూసుకుంటే బాల్స్ అయితే వచ్చాయి, గోల్డ్ బాల్స్. వాటికి కూడా వీళ్ళు లేజర్ కటింగ్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చూసుకుంటే ఇంకొక డ్రాప్ షేప్ అయితే వచ్చింది. దీన్ని వీళ్ళు గోల్డ్ ఫినిషింగ్ లో అయితే ఇచ్చారు. మధ్యలో కూడా మనకి స్ట్రైట్ లైన్స్ అయితే వచ్చాయి. ఇందులో 3 గోల్డ్ బాల్స్ అయితే ఉన్నాయి. వీటిని కూడా లేజర్ కటింగ్ లో అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చూసుకుంటే డ్రాప్ షేప్ వచ్చి దీన్ని వీళ్ళు వైట్ గోల్డ్ కోటింగ్ లో అయితే ఇచ్చారండి. చూస్తున్నారు కదా. సో మనకి ఇక్కడ లైన్స్ లాగా వచ్చింది. అందులో మనకి గోల్డ్ బాల్స్ అయితే ఇచ్చారనమాట. కింద మీరు చూసుకుంటే ఇంకొక ఫ్లవర్ అయితే వచ్చిందండి. పెటల్స్ అన్ని ప్లెయిన్ గా వచ్చి మధ్యలో లేజర్ కటింగ్ వచ్చింది. దాన్ని వీళ్ళు వైట్ గోల్డ్ కోటింగ్ అయితే ఇచ్చారు. కింద మీరు చూడండి మళ్ళీ మనకి గోల్డ్ బాల్స్ అయితే లేజర్ కటింగ్ లో వచ్చాయన్నమాట. దీని వెయిట్ వచ్చేసి 7 గ్రామ్స్ అండి. ఈ బ్రేస్లెట్ ని మీరు ఫ్రాక్స్ పైకి, డ్రెస్సెస్ పైకి వేసుకుంటే చాలా బాగుంటుంది.